హాయ్ టు ఆల్. సో లాస్ట్ వీడియోలో ఏంటంటే ఫైల్ ఇన్ఫర్మేషన్ డేటా స్ట్రక్చర్ గురించి చూసాం. సో ఫైల్ ఇన్ఫర్మేషన్ డేటా స్ట్రక్చర్ అంటే ఏమిస్తుంది? ఒక ఫైల్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో అలాగే ఒక ఫైల్కి రిలేటెడ్గా ఇంకొక డేటా స్ట్రక్చర్ కూడా ఉందన్నమాట. అదేంటంటే ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్ డేటా స్ట్రక్చర్. సో ఈ ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్కి ఫైల్ ఇన్ఫర్మేషన్ డేటా స్ట్రక్చర్కి ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఒక డిఫరెన్స్ కాదు, చాలా మేజర్ డిఫరెన్సే. సో అదేంటంటే ఫైల్ ఇన్ఫర్మేషన్ డేటా స్ట్రక్చర్ ఏమో ఆ ఫైల్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే ఫైల్ ఏంటి, ఎప్పుడు ఓపెన్ అయింది, సో ఏం ఆపరేషన్ జరుగుతుంది, ఇలాంటిది ఇస్తుంది అనమాట. బట్ ఎక్స్టర్నల్ డిస్క్రైబ్ డేటా స్ట్రక్చర్ అనేది ఏం చేస్తుందంటే ఒక ఫైల్ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ని మన ప్రోగ్రాంలో యూజ్ చేసుకోవడానికి. స్ట్రక్చర్ అంటే ఏమొస్తుందంటే ఫైల్లో మనకి జనరల్గా ఏముంటుంది, రికార్డ్ ఫార్మాట్ ఉంటుంది, తర్వాత దానికి రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఉంటుంది, తర్వాత ఏముంటుంది, ఫీల్డ్స్ అనేవి ఉంటాయి. ఫీల్డ్ 1, సో ఫీల్డ్ 2, సో ఫీల్డ్ 3, తర్వాత ఇంకా కీ ఫీల్డ్ ఉంటే కీ ఫీల్డ్, సో కీ ఫీల్డ్ ఇలా ఉంటాయి అన్నమాట. సో మనం ఈ ఫైల్ యొక్క స్ట్రక్చర్, సో ఈ ఫైల్ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ని మన ఆర్పీజీ ప్రోగ్రామింగ్లో మనం వాడాలి అనుకుంటే అప్పుడు ఈ ఎక్స్టర్నల్ డిస్క్రైబ్ డేటా స్ట్రక్చర్ వాడతాం అనమాట. సో ఫైల్ స్ట్రక్చర్ వాడాలంటే వి గో విత్ ఎక్స్టర్నల్ డిస్క్రైబ్ డేటా స్ట్రక్చర్. సో ఫైల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వి గో విత్ ఫైల్ ఇన్ఫర్మేషన్ డేటా స్ట్రక్చర్ అనమాట. అది డిఫరెన్స్. సో బోత్ ది థింగ్స్ ఏంటంటే రెండు కూడా మనకి ఫైల్ రిలేటెడ్ డేటా గురించే. ఫైల్ ఇన్ఫర్మేషన్ అయితేనేమో ఫైల్ ఇన్ఫర్మేషన్ డేటా స్ట్రక్చర్. సో ఫైల్ యొక్క స్ట్రక్చర్ కావాలనుకుంటే ఎక్స్టర్నల్ డిస్క్రైబ్ డేటా స్ట్రక్చర్ అనమాట. సో ఇక్కడ మనం ఏం వాడాము, కీవర్డ్ INFDS అని వాడాము. సో అలా కాకుండా ఎక్స్టర్నల్ డిస్క్రైబ్ డేటా స్ట్రక్చర్కి ఏంటంటే EXT నేమ్, ఓకేనా. సో EXT నేమ్ అనేది ఇస్తాం అనమాట. సో ఇలా అనమాట. సో అది ఎలా ఉంటుంది అనేది ప్రోగ్రామింగ్లో చూద్దాం. సో రోజు చెప్పినట్టే ఈరోజు చెప్తున్నాను. లైబ్రరీ లిస్ట్లో సో మన లైబ్రరీ ఎప్పుడు టాప్లో పెట్టుకోండి. సో దెన్ ఆబ్జెక్ట్ విల్ బి పిక్ ఫ్రమ్ అవర్ లైబ్రరీ అన్నట్టు. సో ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్. సో ఫైల్ ఇన్ఫర్మేషన్కి అయితే ఏం చేసాం, ఫైల్ డిక్లేర్ చేసి ఫైల్కి INFDS అని ఇచ్చాం. సో ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్ డేటా స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందంటే సో ఇలా అనమాట. సో ఇక్కడ ఏంటి, ఒక డేటా స్ట్రక్చర్ అనేది ఇస్తాము. సో నేను డేటా స్ట్రక్చర్ సమ్ నేమ్ EDS అని ఇచ్చాను. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్టర్నల్ డిస్క్రైబ్ డేటా స్ట్రక్చర్కి ఇక్కడ ఇస్తాం. బ్లాంక్ అని ఇస్తేనేమో ఏంటి, మిగతా వాటికి రిమైనింగ్ డేటా స్ట్రక్చర్స్ అన్నిటికీ ఇది బ్లాంక్ అయి ఉంటుంది. బట్ ఎక్స్టర్నల్ డిస్క్రైబ్ డేటా స్ట్రక్చర్కి అనేది ఉంటుంది అనమాట. సో అని ఇస్తాము. అగైన్ డేటా స్ట్రక్చర్ కాబట్టి DS అని ఇస్తాం. అగైన్ కీవర్డ్స్లో మనకి ఏమి ఇస్తామంటే EXT నేమ్. సో EXT నేమ్ ఆఫ్ ఫైల్ నేమ్ ఇస్తాం అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫైల్ PF100 యొక్క స్ట్రక్చర్ కంప్లీట్గా ఈ డేటా స్ట్రక్చర్కి అసైన్ అవుతుంది. ఎప్పుడైతే మనం EXT నేమ్ ఇచ్చి ఫైల్ నేమ్ ఇస్తామో ఈ ఫైల్ స్ట్రక్చర్ అంతా వచ్చి ఈ డేటా స్ట్రక్చర్లో స్టోర్ అవుతుంది. అసలు ఈ ఫైల్ స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. సో PF100 కదా. సో PF100లో ఉంది, రికార్డ్ ఫార్మాట్ REC ఉంది, నెంబర్ అనే ఫీల్డ్ ఒకటి ఉంది, నేమ్ ఒకటి ఉంది, సో కీ ఫీల్డ్ నెంబర్ అనేది ఉందన్నమాట. సో కంప్లీట్ ఆ స్ట్రక్చర్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి, నేను ఎవాల్ నేమ్. సో నేమ్ అనే ఫీల్డ్ నేనేం ఇంకా దీనిలో ఏం డిఫైన్ చేయవలసిన లేదు. ఈ డేటా స్ట్రక్చర్లో నేమ్ అనేది, సో నెంబర్ అనేది అలా ఏం డిఫైన్ చేయవలసిన లేదు. డైరెక్ట్గా నేమ్ అనే ఫీల్డ్ ఏముంది ఇందులో, ఈ ఫైల్లో ఉంది కాబట్టి ఆ నేమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఆ నేమ్ యూజ్ చేసుకుంటున్నాను. తర్వాత అలాగే నెంబర్ అనేది కూడా అందులో ఉంది కాబట్టి నెంబర్ అనే ఫీల్డ్ కూడా యూజ్ చేసుకున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి. సో ఎక్స్టర్నల్ డిస్క్రైబ్ డేటా స్ట్రక్చర్ అనేది ఓన్లీ ఫైల్ స్ట్రక్చర్నే కాపీ చేస్తుంది. ఫైల్లో ఉన్న డేటాని కాపీ చేయదండి, ఓన్లీ ఫైల్ స్ట్రక్చర్. సో ఫైల్ స్ట్రక్చర్ అంటే మనకి ఏ ఫీల్డ్స్ అయితే ఉన్నాయో ఆ ఫీల్డ్స్ని యూజ్ చేసుకోవచ్చు. నేను నేము నెంబర్ అనే ఫీల్డ్స్ని యూజ్ చేసుకుని వాటిని వాడుకుంటున్నాను. నేను ఒక వేరియబుల్ అనేది డిఫైన్ చేశాను. సో అలాగే నెంబర్ అనే దానికి ఒక నెంబర్ అనేది అసైన్ చేశాను. సో నేనేం చేశాను, ఈ డేటా స్ట్రక్చర్ని డిస్ప్లే చేస్తున్నాను. సో ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు నేను దీన్ని కూడా డీబగ్గింగ్ మోడ్లో చెక్ చేద్దాం. సో కంపైల్ చేస్తున్నాను, సో డీబగ్ చేస్తున్నాను. సో అది ఎంత నెంబరు,
ext rpg 15 ఓకే సో డీబగ్ మోడ్ కోసం strdbg చేస్తున్నాను, స్టార్ట్ డీబగ్ చేశాను. సో ఆ తర్వాత ఏం చేస్తాం, ఆ డీబగ్గింగ్ వేలోకి వస్తుంది, F10 తీసుకుని బయటకు వచ్చేస్తాం. లేదు మనం ఏదైనా బ్రేక్ పాయింట్ ఇవ్వాలనుకుంటే డైరెక్ట్గా ఇవ్వచ్చు అక్కడైనా. సో ఆ తర్వాత కాల్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఏంటి, మనం ఇక్కడ ఉన్నాం, నేను ఇప్పుడు రోజు బ్రేక్ పాయింట్ ఏమి ఇవ్వట్లేదు, ఈరోజు బ్రేక్ పాయింట్ ఇస్తున్నాను, F6 ఇచ్చాను. కావాలంటే బ్రేక్ పాయింట్ మనకి కిందే ఉంటుంది, యాడ్ బ్రేక్ పాయింట్, క్లియర్ బ్రేక్ పాయింట్ రెండింటికి సేమ్ అనమాట. సో ఇప్పుడు F12 ఇచ్చి బయటకు వస్తున్నాను. సో ఇప్పుడు నేను కాల్ చేస్తున్నాను. సో కాల్ చేశాను, కాల్ చేసి ఫస్ట్ అసలు ఈ డేటా స్ట్రక్చర్లో ఏముందో చూద్దాం. ఏంటి, జస్ట్ ext నేమ్ అనేది ఇచ్చాను. సో దానివల్ల ఈ డేటా స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, నేను ఏమి డేటా స్ట్రక్చర్లో ఏమైనా ఫీల్డ్స్ ఇచ్చాను ఒకసారి చూడండి. డేటా స్ట్రక్చర్లో ఎక్కడ ఫీల్డ్స్ ఇవ్వలేదు. నేనేం చేశాను, జస్ట్ డేటా స్ట్రక్చర్ డిఫైన్ చేసి ext నేమ్ విత్ ఆ ఫైల్ నేమ్ ఇచ్చాను. సో అప్పుడు ఇచ్చి చెక్ చేసుకుంటే ఏమొస్తుంది మనకి, ఆ డేటా స్ట్రక్చర్లో నెంబర్ వస్తుంది, నేము. సో ఈ రెండు ఫీల్డ్స్ అనేవి వస్తుంది. నెంబర్ ఎందుకు టాప్లో వస్తుందంటే నెంబర్ కీ ఫీల్డ్ కాబట్టి ఇది ఫస్ట్ వస్తుంది. ఓకేనా, ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నాను, F10 తీసుకున్నాను. F10 తీసుకుంటే ఎవాల్ నేమ్ బస్వంత్లో ఉంది. సో ఇంకా ఆ స్టెప్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏంటి, ఆ స్టెప్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ డేటా స్ట్రక్చర్లో చెక్ చేసుకుంటాను. F11 తీసుకున్నాను. సో తీసుకుంటే ఏముంది, నేమ్కి వాల్యూ అనేది అసైన్ అయింది, బస్వంత్ అని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం అవ్వాలి, నెంబర్. సో ఇదేమవుతుంది, ఇది కూడా వాల్యూ అసైన్. ఇప్పుడు ఏంటి, చెక్ చేసుకుంటున్నాను F11. సో చూడండి, నెంబర్ అనేది వచ్చింది. సో నేమ్ అనేది ఈ డేటా స్ట్రక్చర్లో డిస్ప్లే అయింది. సో ఇప్పుడు ఏంటి, ఈ డేటా స్ట్రక్చర్ని డిస్ప్లే చేస్తున్నాను. డిస్ప్లే చేసినప్పుడు మనకు ఆ డేటా స్ట్రక్చర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మనం ఇలా ఎక్స్టర్నల్ డిస్క్రైబ్ డేటా స్ట్రక్చర్ అనేది ఇలా యూజ్ చేస్తాం అనమాట. సో ఇంకా ఎక్కడెక్కడ యూజ్ అవుతుందంటే, సో ఈ డేటా స్ట్రక్చర్ యొక్క స్ట్రక్చర్ అనేది మన ప్రోగ్రాంలో కావాలంటే ఎలా అయినా యూజ్ చేసుకుంటాం. లేదు, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక ఫైల్ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ అనేది మనం పారామీటర్గా పంపాలి. పారామీటర్ అంటే ఈ ప్రోగ్రామ్ నుంచి ఏంటి, rpg 15 ఉంది. ఈ ప్రోగ్రామింగ్లో నేను rpg 16, ఇంకా నేను ప్రోగ్రామ్ కాలింగ్ గురించి ఇంతవరకు చెప్పలేదు, పారామీటర్ పాసింగ్ గురించి చెప్పలేదు. బట్ అందుకే ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. జస్ట్ ఏంటంటే ఒక ఫైల్ నుంచి ఇంకో ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకో ప్రోగ్రామ్ని కాల్ చేసేటప్పుడు ఏంటంటే ఆ ప్రోగ్రామ్కి మనం పారామీటర్స్ పంపాలి. సో అంటే సమ్ వాల్యూస్ పంపి ఆ ప్రోగ్రామ్ని కాల్ చేస్తాను అనమాట. అలాంటప్పుడు ఏంటంటే మనం పారామీటర్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకో ప్రోగ్రామ్కి కంప్లీట్ ఒక ఫైల్ స్ట్రక్చర్నే పంపాలనుకుంటే అప్పుడు ఎక్స్టర్నల్ డిస్క్రైబ్ డేటా స్ట్రక్చర్ యూజ్ చేసి ఈ ఫైల్ యొక్క స్ట్రక్చర్ని పారామీటర్గా పంపొచ్చు అనమాట. సో ఇలా దీన్ని పారామీటర్గా కూడా యూజ్ చేయొచ్చు. సో దానికోసం ఏంటంటే మనం ఎక్స్టర్నల్ డిస్క్రైబ్ డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎక్స్టర్నల్ డిస్క్రైబ్ డేటా స్ట్రక్చర్ అన్నమాట. సో ఎవరికైనా డౌట్ ఉంటే మీరు అడగవచ్చు, కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సారీ అండ్ వన్ మోర్ థింగ్ బిఫోర్ దట్, ఇంకో కొంచెం ఎక్స్ట్రా కూడా ఉంది ఎక్స్టర్నల్ డిస్క్రైబ్ డేటా స్ట్రక్చర్ల గురించి. సో అవి కూడా చెప్తాను. సో ఇప్పుడు ఏం చేశాను నేను ఇక్కడ, సో ఫీల్డ్స్ ఏం డిఫైన్ చేయకుండా డైరెక్ట్గా యూజ్ చేసేసుకున్నాను. సో అలా కాదు, నేను దీనిలో ఫీల్డ్స్ కూడా యూజ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఆ ఫీల్డ్స్ కూడా అంటే ఇందులో ఫీల్డ్స్ కూడా డిక్లేర్ చేయాలనుకుంటున్నాను. సో ఆ ఫీల్డ్స్ కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. సో దానికోసం ఏంటంటే, సో సింపుల్గా ఓ డేటా స్ట్రక్చర్ అనేది డిఫైన్ చేస్తాం. సో ఎక్స్టర్నల్ డిస్క్రైబ్ డేటా స్ట్రక్చర్. సో ఫైల్ నేమ్ ఏంటి, pf100 అనేది ఇచ్చాను. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఎంప్లాయీ నేమ్ అనేది కావాలి, ఎంప్లాయీ నెంబర్ అనేది కావాలి. సో నేనేం చేశాను, ఎంప్లాయీ నేమ్ అనేది ఫీల్డ్ ఇచ్చాను. సో అదేంటంటే ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్ ఫీల్డ్గా ఇచ్చుకున్నాను. సో ఇలా అంటే ఎక్స్టర్నల్ డిస్క్రైబ్ డేటా స్ట్రక్చర్ కాబట్టి దీనికి అని ఇచ్చుకున్నాను. సో కీవర్డ్స్లో ఏంటంటే ext ఫీల్డ్ అని ఇస్తాం అనమాట. ext ఫీల్డ్ ఆఫ్ నేమ్. ఒరిజినల్ ఫీల్డ్ ఏంటి, ఈ ఫైల్లో ఉన్నది నేమ్ కదా, సో అది ఇస్తాం. సో ఇప్పుడు ఏంటి, ఎంప్లాయీ నెంబర్ అని ఇచ్చాను. సో డేటా స్ట్రక్చర్ అనేది ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్ కాబట్టి ఇక్కడ ఇచ్చాను. సో ext ఫీల్డ్ ఏంటంటే నెంబర్ అని ఇస్తాను. సో ఇదనమాట. సో తర్వాత వాటికి వాల్యూస్ అనేవి అసైన్ చేస్తాను. సో ఆ తర్వాత నేను సింపుల్గా అవి ఎలా కావాలంటే అలా మోడిఫై చేసుకుని వాడుకుంటాను. ఇక్కడ ఏం చేశానంటే వాల్యూస్ అసైన్ చేసి ఆ డేటా స్ట్రక్చర్ని డిస్ప్లే చేశాను. ఇప్పుడు నేను కంపైల్ చేసి కాల్ చేస్తాను. ఇది డైరెక్ట్గా డీబగ్ మోడ్లో ఏం చూడట్లేదు. కాల్ చేసినప్పుడు ఏంటి, డేటా స్ట్రక్చర్ అనేది డిస్ప్లే అయింది. సో ఏంటి, 100 బస్వంత్. సో ఇలా అనమాట. సో ఇలా ఫీల్డ్స్ కావాలనుకుంటే ఫీల్డ్స్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. బట్ ఇన్ జనరల్ ఏంటంటే మనకు అవసరం లేదనమాట. ఎప్పుడైతే మనం ext నేమ్ ఇస్తామో ఆ స్ట్రక్చర్ మొత్తం కాపీ అవుతుంది కదా, ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి కూడా చెప్పాలి. సో అన్ని డేటా స్ట్రక్చర్కి ఇది వర్తిస్తుంది, బట్ ఇక్కడే నేను ఇది చూపిస్తున్నాను.
సో ఇప్పుడు ఏంటంటే నాకు ఒక ఫైల్ ఉంది, PF333 అనే ఫైల్ ఉంది. సో ఇప్పుడు ఆ ఫైల్ చూపిస్తాను మీకు. ఈ ఫైల్ ఉంది. ఈ ఫైల్ యొక్క ఫీల్డ్స్ లెంత్ మొత్తం క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి. సో 10, 30, 40, 40 + 15, 55 అనమాట. ఓకేనా. ఇప్పటి వరకు మనం చేసిన ఫైల్స్ యొక్క ఫీల్డ్స్ కూడా చెక్ చేసుకుందాం ఒకసారి. ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్ కదా. సో ఇందులో ఏంటి PF100 ఇవంతా 13. ఓకే 13 కాబట్టి అదేమీ మనకి ఇబ్బంది అనిపించలేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్ డేటా స్ట్రక్చర్ ఇచ్చాను. సో ఫైల్ ఏమి ఇచ్చాను, PF333 అని ఇచ్చాను. ఈ ఫైల్ యొక్క ఫీల్డ్స్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చింది, PF333 55 వస్తుంది. అంటే 10 + 30 లెంత్, టోటల్ లెంత్ 30, 10 + 30 40 + 15 55 వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను సేమ్ ఏం చేంజ్ చేయలేదు, జస్ట్ ఈ ఫైల్ నేమ్ చేంజ్ చేశాను. ఇందులో కొన్ని ఆ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీల్డ్స్ యూజ్ చేశాను. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని నేను కంపైల్ చేస్తున్నాను. కంపైల్ చేస్తే ఏమొస్తుంది, 20 లెవెల్ ఎర్రర్ వస్తుంది. 20 లెవెల్ ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే, సో చెక్ చేయండి. సో డిస్ప్లే లెంత్ ఈజ్ గ్రేటర్ దెన్ మ్యాక్సిమం అలౌడ్. సో మీకు ఆల్రెడీ నేను డేటా స్ట్రక్చర్ గురించి చెప్పేటప్పుడు స్టార్టింగ్లోనే చెప్పుంటాను. ఒకవేళ చెప్పకపోతే సో అగైన్ ఇక్కడ చెప్తున్నాను. సో చూడండి, ఒక డేటా స్ట్రక్చర్ యూజ్ చేసి మనం మ్యాక్సిమం లెంత్, అంటే డేటా స్ట్రక్చర్ లెంత్ ఎంతైనా ఉండొచ్చు, బట్ డేటా స్ట్రక్చర్ని మనం డిస్ప్లే చేయాలి అనుకుంటే దాని లెంత్ అనేది 52 కన్నా ఎక్కువ ఉండకూడదు. సో ఇప్పుడు ఏంటి, అది లెంత్ 55 అయింది. అందువల్ల ఏమవుతుందంటే దీన్ని మనం డిస్ప్లే చేయలేకపోతున్నాం. బట్ బిఫోర్ ఇంతకు ముందు చెక్ చేస్తే ఇక్కడ ఏంటంటే 5 తీసుకొని ఇక్కడ డేటా స్ట్రక్చర్ని డిస్ప్లే చేస్తే ఇలా ఎర్రర్ వస్తుంది. అలా కాకుండా నేను ఫీల్డ్స్ని డిస్ప్లే చేశాను అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అని ఇస్తున్నాను, కాపీ. సో నేమ్ని డిస్ప్లే చేస్తాను. సో డేటా స్ట్రక్చర్ని డిస్ప్లే చేయను, ఓన్లీ నేమ్ ఒక్కటే డిస్ప్లే చేస్తున్నాను. ఇప్పుడు చెక్ చూడండి, ఫైల్ ఫోటో. ఇప్పుడు ఎర్రర్ రాదనమాట, ఎందుకంటే నేమ్ ఫీల్డ్ అనేది మనం ఎలా అయినా డిస్ప్లే చేయొచ్చు. బట్ డేటా స్ట్రక్చర్ని డిస్ప్లే చేయాలి అనుకుంటే మనం దాని లెంత్ 52 కన్నా బిలో ఉండాలి. 52 కన్నా అబోవ్ ఉంటే ఆ డేటా స్ట్రక్చర్ని మనం డిస్ప్లే చేయలేమన్నమాట. అందువల్ల ఈ ఎర్రర్ అనేది వచ్చింది. సో ఎందుకంటే టోటల్ ఫీల్డ్ లెంత్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే 55 అయింది. సో ఫీల్డ్ అండ్ ఫైల్ స్ట్రక్చర్ మొత్తం ఈ డేటా స్ట్రక్చర్కి ఇచ్చాం. అప్పుడు ఏమవుతుంది, ఈ డేటా స్ట్రక్చర్ లెంత్ కూడా 52 కదా. సో అందువల్ల ఆ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. సో ఇది సో ఎక్స్టర్నల్ డిస్క్రైబ్ డేటా స్ట్రక్చర్ గురించి ఇది. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగచ్చు అనమాట. థ్యాంక్ యూ.